బాబాయ్ మీ పేరు? సూర్యప్రకాశ్ రావు అమ్మ. బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా పరిపాలన అయితే. రాజధానిలో కూడా కొత్తగా మిషనరీ వచ్చినాయి, రోడ్లు గిట్లు క్లియర్ చేస్తున్నాడు, పని అయితే బాగానే ఉంది. బాబాయ్ మరి గత 5 సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు అంటే పని స్లోగా నడిచింది. ఏదైనా అడిగితే పథకం మీటర్ అని అదని ఇదని చెప్పి వెనక నెట్టేసాడమ్మా. 2 సంవత్సరాలు కరెక్ట్గా ఇచ్చాడు. తర్వాత ఆయన ఇన్కమ్ కోసం గత 3వ సంవత్సరం నుంచి ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చాడమ్మా. బాబాయ్ గత 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించాను అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. మంచి పరిపాలన అంటే లేదమ్మా. ఇప్పుడు టైటిల్ లీడ్ మీదకి వెళ్ళాడు, రైతుకు వచ్చేసేమో పాస్బుక్ల మీదకి వెళ్ళాడు, రీసర్వే అన్నాడు, అన్ని కొన్ని తప్పులు దొల్లినాయి. చేపించాడులే కానీ జగన్ ఏముంది చేసే ఆఫీసర్లో వచ్చేసి అది తప్పులు దొల్లినాయి. ఇప్పుడు కూడా తప్పులు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సరి చేయడానికి ట్రై చేస్తుందమ్మా. బాబాయ్ మీరు ఇప్పుడు అన్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి, మరి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు రావటమే మరి ఎక్కిన స్టార్టింగ్ లోనే అసలు దాన్ని తీసేశారు కదా బాబాయ్. తీసేసారంటమ్మా. దానికి అమల్లోకి వచ్చేది మళ్ళీ టైం పట్టింది. దాన్ని తీసేసిన రీసర్వేలో తప్పులు జరిగినాయి. అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పులు సరిచేసి మళ్ళీ రీసర్వే ఈళ్లు చేపించి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని సరిచేసి ఇస్తున్నారు. బాబాయ్ అలాగే మరి చంద్రబాబు నాయుడు అంటే ఒక సీనియర్ నాయకుడు అని అంటారు కదా, మరి ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. రాబోయే రోజుల్లో మన ఏపీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? అమరావతి కానివ్వండి. అమరావతి డెవలప్ అయిద్దమ్మా. నిన్నగాక మొన్న కాటన్ కూడా వాళ్ళు కూడా వచ్చారు. విజయవాడలో వర్క్షాప్ జరిగింది. 4 కంపెనీలలో వచ్చి ఒకటి పెద్దది చెప్తాను అంటున్నాడు. డెవలప్ అయితే అయిద్దమ్మా, మాకు నమ్మకం ఉంది. అది జగన్ గారు పెట్టినట్టు 3 రాజధానులు కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఒక రాజధాని కరెక్ట్ అంటారా? ఇప్పుడు జగన్ గారు 3 రాజధాని అని అంటే అభివృద్ధి పరంగా వెళ్ళాలిగమ్మా. 7వ ఇల్లు 6వ ఇల్లు 3 ఇల్లుని చూడాలంటే ఎక్కడ దానికి సమకూర్చలేడు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి డెవలప్ చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ వైజాగ్ ఉంది, బోల్డని కంపెనీలు తెచ్చారు. నిన్నగాక మొన్న కంపెనీ తెచ్చారు, ఎయిర్పోర్ట్ పెద్దది చేశారు. అట్లా డెవలప్ అవుతాయి. కానీ దీన్ని తీసుకెళ్ళి ఆడబెడితే అది న్యాయం కాదు కదమ్మా. మరి 5 రూపాయల అన్న క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏందిలేమ్మా, పేదోళ్ళ కని పెట్టాడు. నార్మల్గా ఉండే చిన్న సన్నకారు రైతులు కూడా టౌన్లోకి వెళ్తే అన్నా క్యాంటీన్లో భోజనం తింటున్నారు. వాళ్ళే అనేం కాదు, సామాన్య మానవుడు ఒక రకమైన వాళ్ళు కూడా తింటున్నారు. అలాగే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడేమో రేషన్ వ్యాన్ వచ్చేది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత పద్ధతి తీసుకొని రావడం జరిగింది కదా. 15 రోజులు టైం కూడా ఇచ్చారు కదా. మీకు ఏ పద్ధతి నచ్చింది? ఈ పద్ధతి అని కాదులేమ్మా, జగన్ ఇంటింటికి తీసుకొచ్చాడు, బాగానే ఉంది. దాంట్లో కొన్ని లొసుకుల మూలాన వీధి ఇప్పుడు ఆ వీధి చివరిలో 8 మంది టాపీ వాళ్ళు వెళ్ళిపోయారు కూలికి. ఆయనేమో వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత వచ్చి చివర పెట్టాడు. ఉండోళ్ళు 4 ఇళ్ళోళ్ళు తీసుకున్నారు. ఆ 4 ఇళ్ళోళ్ళు తీసుకోవాలి. ఆ 4 ఇళ్ళోళ్ళ వల్ల తల్లారి పక్క గళ్ళీలు ఎత్తుక్కొని రేషన్ బండి కోసం వెళ్లాల్సి ఉంది. అదిగాక ఈ రేషన్ బళ్ళల్లో కూడా నెలకు వచ్చేసి 1800 కోట్లు ఎంత లాస్ కనపడుతుంది వాళ్ళకి, సరిగా చేసి చేయక ఈ రేషన్ ఇచ్చేవాళ్ళే. దాని మూలాన్ని స్టోరింగ్కి వెళ్ళేసి స్టోరింగ్ దగ్గర 15 రోజుల్లో వ్యవధిలో అందుబాటులో పెట్టేసి ఇస్తున్నాడు. అదిగాక వృద్ధులకి ఫస్ట్లోనేమో 25 నుంచి ఇమ్మన్నాడు. ఇవాళ జరగబోయే 25వ తారీఖు నుంచి 30వ లోపే వృద్ధులకి ఇచ్చేసేయమన్నాడు. 1 తారీఖు ముందు 5 రోజుల్లో వృద్ధులకి ఇచ్చేసాడు. ఆ డీలర్ కింద ఉండ వృద్ధుల్లో 60 ఏళ్ళ దాటిన వాళ్ళందరికీ ఇచ్చేసాడు రేషన్. ఇప్పుడు బావులుగా డీలర్గా లోపల కూర్చొని ఆయన షాపులో రేషన్ షాప్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. అయితే 10 రోజుల్లోనే దాన్ని క్లియర్ చేయగలుగుతున్నాడు. జనం తీసుకోపోవటం అది ఒక ఎత్తు. ఆయన రెడీలో 15 రోజులు గడివిచ్చిన వారా 10 రోజులకే చేసేసుకుంటున్నారు. మీకు ఏ పద్ధతి నచ్చింది బాబాయ్? ఇప్పుడు ఇదే బాగుంది, స్టాండర్డ్గా ఎవరికి తీరినప్పుడు ఆడమ్మా. నేను టాపీ పనికి వెళ్తున్నా, మరి నేను నా భార్య వెళ్ళి సాయంత్రం 5ంటికి వస్తా. ఆయన 4ంటి దాకా నుండి 8ంటి దాకా ఇస్తున్నాడు. నేను 8ంటికి వచ్చేసి వచ్చేసి 6ంటిలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నా రేషన్. నాకు ఇదే బాగుంది. నేను పనికి వెళ్ళిన తర్వాత నా గల్లీలోకి వస్తున్నాడు రేషన్. నువ్వు పక్క గల్లీలోకి వెళ్తే ఉంటే ఉంటున్నాడు, లేకపోతే లేదు. మరి మీరు టాపీ పని చేస్తాను అని అంటున్నారు కదా బాబాయ్, గతంలో ఇసుక ధరలు ఎలా ఉండేవి? ఇసుక అంటే అది బ్లాక్ రేట్ల మీద అమ్ముకున్నారమ్మా. ఆయన ఏముంది వచ్చేప్పుడు ఏంటంటే 20, ఏనేందంటే నార్మల్ రేటు కిలోమీటర్ లెక్క తీసుకొని ఇసుక 3000, ట్రాక్టర్ 3000 కంచి లోపు ₹1 అటు ఇటుగా దూరాన్ని బట్టి లాగేసుకుంటున్నారు. ఈయన వచ్చిన అక్కడ మొదలైన మెల్లిగా ప్రభుత్వంలో ఇసుక మామూలుగా అయితే 25 అమ్మిందమ్మా.
25,000 అమ్మింది. మనం ఉన్నది చెప్పుకోవాలి. 25,000 అమ్మింది. ఇప్పుడు అవి లేకోకుండా ధర్మం రేటుగా ట్రక్కు 3,000, పెద్ద బండి వచ్చేసి 10-12 వచ్చినట్టు. ఒక పెద్ద బండి వచ్చేసి 25 టన్నుల బండి 10,000-12,000 తీసుకుంటున్నారు. అంతే. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏముంది, బాగానే ఉందమ్మా. బాబు గారు తలుసుకుంటే అంతా నీట్గా చేస్తాడు. అది నా విధానంలో రైతుగా